లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆపరేషన్ సింధూర్ పాక్ నడ్డివిరిచింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడులతో పాకిస్తాన్కు గట్టి దెబ్బే తగిలింది. భారత్ ఆయుధ పాటను ముందు తాము నిలవలేమన్న సత్యం తెలిసొచ్చింది దాయాది దేశానికి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ముగియలేదని తాత్కాలికంగా నిలిపివేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. పహల్గామ్ దాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాలతో పాటు సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. మరీ ముఖ్యంగా పీఓకేతో పాటు పాక్లోని శిబిరాలను నేలమట్టం చేసింది భారత సైన్యం. ఈ దాడుల్లో 200 మంది ఉగ్రవాదులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ముగియలేదని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కొత్త వివరాలు వెలుగుచూశాయి. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో చనిపోయిన 200 మందిలో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు ఉన్నట్లు తేలింది. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం తీవ్రంగా ధ్వంసం అవ్వగా ఇక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత్ దాడులకు ప్రతిగా సామాన్య పౌరుణ్ణి లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదని, ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశామని భారత రక్షణ దళాలు తెలిపాయి. మన ఆపరేషన్తో పాక్కు భారీ అవమానం జరిగింది. ఖచ్చితంగా ఆ దేశం నుంచి ప్రతిస్పందన ఉంటుందని అంచనా వేయొచ్చు. అందుకే భారత్ హై అలర్ట్లో ఉంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సంసిద్ధతతో ఉంది అని రక్షణ శాఖ అధికారి ఒకరు